వెల్కమ్ టు వైఫై టీవీ. ప్రతిరోజు ఒక చిన్న పరిష్కారం. 6వ తారీఖు మార్చి నెల 2019 అమావాస్య, శతభిష నక్షత్రం, బుధవారం. విశేషవంతమైనటువంటి అమావాస్యలన్నింటిలో కూడా శివరాత్రి పర్వదినం తర్వాత రాబోతున్నటువంటి ఈ మాఘమాస కృష్ణపక్ష అమావాస్య విశేషవంతమైనటువంటి జీవన గమనంలో నరఘోష, నరధిష్టి, నరపీడ ఇలాంటి ప్రభావాల గురించి మనం వింటూ ఉంటాం. జీవితంలో ఎదుటి వాళ్ళ యొక్క వృద్ధిని, అభివృద్ధిని చూడలేనటువంటి తత్వంతో విశేషవంతమైనటువంటి ఈర్ష్యాద్వేషాల వల్ల జనిస్తున్నటువంటి నరఘోష ప్రభావాల వల్ల మన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం. ఏదో ఒక సందర్భంలో మన వ్యక్తిగతమైన జీవితం మీద అవ్వచ్చు, ఇంటి మీద అవ్వచ్చు, కుటుంబ సభ్యుల మీద అవ్వచ్చు, ఇతరుల యొక్క విశేషవంతమైనటువంటి నరఘోషాది ప్రభావాలు మనకు తగులుతూ ఉంటాయి. తత్ఫలితంగా జీవితంలో అభివృద్ధి క్రమంలో అనేక రకాలైనటువంటి ఆటుపోట్లని మనం ఎదుర్కొంటూ ఉంటాం. అటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి బయటకు రావడానికి ఈరోజు ఓ అద్భుతమైనటువంటి పరిష్కారం. మీకున్నటువంటి వ్యాపార సంస్థలు, ఇళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరి మీద కనుక ఏవైనా సరే నరఘోషాది ప్రభావాలు ఉన్నట్లయితే ప్రత్యేకించి ఈ అమావాస్య నాడు సాయంకాల సమయంలో సూర్యుడు అస్తమించినటువంటి తర్వాత నలుపు రంగులో ఉన్నటువంటి మినుముల్ని ఒక గుప్పెడు తీసుకొని ఎడమ చేతిలో ఉంచి ఇంటి ప్రాంగణానికి కానీ, వ్యాపార సముదాయాలకు కానీ, మీకున్నటువంటి వాహనాలకు కానీ దిశ తీయటం వల్ల విశేషవంతమైనటువంటి నరదిష్టి ప్రభావాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఇంటి మీద, గృహంలో ఉన్నటువంటి వ్యక్తులందరి మీద, ప్రత్యేకించి ఇరుగు పొరుగు వాళ్ళు, సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క అనవసరమైనటువంటి దృష్టి ప్రభావం మన మీద అధికంగా ఉన్న, ఎదుటి వ్యక్తులకు సంబంధించినటువంటి నరఘోష మన మీద ఎక్కువగా పనిచేస్తున్న మరో సులభమైనటువంటి ఉపాయం. కుటుంబ యజమాని ఈరోజు మీ సమీప ప్రాంగణంలో ఉన్నటువంటి ఏదైనా పూజా సామాగ్రికి దొరుకుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి 1.5 కిలో ప్రమాణం ఉన్నటువంటి పటికరాయిని తీసుకుని ఒక కొత్త ఎరుపు వస్త్రాన్ని తీసుకుని ఇంటికి రావాలి. ఈ కొత్త ఎరుపు వస్త్రంలో గనక 1.5 కిలో ప్రమాణం ఉన్నటువంటి పటికరాయిని ఉంచి ఆరావళి కుంకుమ చేత ఈ తెలుపు వర్ణంలో ఉన్నటువంటి పటికరాయిని ఎరుపు వర్ణంలోకి మార్చి పసుపు, 2 చుక్కల నెయ్యి, బియ్యం వీటితో తయారు చేసినటువంటి అక్షితలను అందులో ఉంచి వీటిని 3 ముళ్ళుగా కట్టి అదే రోజు మీ సమీప ప్రాంగణం నుండి తీసుకొచ్చినటువంటి మంచి కలబంద మొక్కను తీసుకొచ్చి దాన్ని ఏటవాలుగా ఉంచి, అంటే కాండమేమో క్రింది భాగానికి, వేరేమో పై భాగానికి ఉంచి ఈ రెండిటినీ సంపుటీకరణ చేసి రాగి తీగతో గనక బంధించి ఈ అమావాస్య తిథి నాడు మీరుంటున్నటువంటి మీ యొక్క గృహ సముదాయంలో సింహద్వారానికి బయట వైపుగా అందరికీ కనిపించేటువంటి విధంగా కట్టడం వల్ల ఇంటి మీద కానీ, వ్యాపార సంబంధమైన విషయాల్లో కానీ, వ్యక్తిగతంగా మీ పట్ల ఉన్నటువంటి నరఘోషాది ప్రభావాలు ఖచ్చితంగా తగ్గేటువంటి అవకాశం ఉంది. 90 రోజుల తర్వాత మీరు కట్టినటువంటి ఈ పటికరాయి యంత్రాన్ని ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే ఘన రూపంలో ఉన్నటువంటి రాయి సైతం మీ మీద ఉన్నటువంటి నరఘోషాది ప్రభావాల చేత విభూది భస్మంగా మారిపోవటాన్ని మీరు ప్రత్యక్షంగా చూస్తారు. మీ మీద ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి నరదృష్టి, నరఘోషకి ఇది ప్రమాణంగా మనం చెప్పచ్చు. ఇలా ఈ యంత్రాన్ని కట్టినటువంటి తర్వాత గుగ్గిలంతో కానీ, దైవికంతో కానీ అనునిత్యం ధూపం వేయటం వల్ల అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అమావాస్య నాడు మీకున్నటువంటి వాహనాలు, చిన్నపిల్లలు అవ్వచ్చు, వ్యక్తులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, గృహాలు అవ్వచ్చు, మీకున్నటువంటి ఏవైనా విశేషవంతమైనటువంటి వస్తువులను కూడా, ఆఖరికి మనం ఉపయోగిస్తున్నటువంటి ఖరీదైన సెల్ ఫోన్లను కూడా మినుములతో దిష్టి తీయటం వల్ల విశేషవంతమైనటువంటి నరదృష్టి ప్రభావం నుంచి మనం రక్షించుకోగలుగుతాం. ఈ విధంగా దిష్టి తీసినటువంటి నల్ల మినుముల్ని ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో కానీ, లేదా ప్రవహిస్తున్నటువంటి నీటిలో వేయటం వల్ల విశేషవంతమైనటువంటి నరఘోష ప్రభావాలు పోయి మన జీవన గమనంలో అభివృద్ధిని పొందేటువంటి అవకాశం ఉంది.
Please subscribe. Please subscribe. Please subscribe. Please like and subscribe. Hi, this is Priya Warrior. Do subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.